అది చరిత్రను మార్చినటువంటి దేవుడు యెహోవా. ఏం మార్చాడు చరిత్ర? తన జీవితంలో, తన జీవితకాలంలో యోనా ఒక్కడే అన్యులు గూర్చి, శత్రులు గూర్చి ఒకే ఒక ప్రవచించాడు. ఎవరు కూడా ఏ ప్రవక్త కూడా ప్రవచించలేదు. యోనా ఒక్కడు మాత్రం ప్రవచించాడు అన్యుల గురించి. అందరూ ఇశ్రాయేలు గురించి, యోధా గురించి ప్రవచించారు. కానీ యోనా ఒక్కడు మాత్రమే ఇశ్రాయేలు గురించి కానీ, యోధా వార్త గురించి కానీ ప్రకటించగా, కేవలము ఈ అన్య దేశాల గురించి దేశం గురించి ప్రకటించి, ఎవరైతే క్రూరంగా ఉన్నారో, మూర్ఖంగా ఉన్నారో వారి కోసం ప్రకటించి, వారి కొరకు ప్రయాసపడుతూ వెళ్ళాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు చివరి మాట. ఏం చెప్తున్నాడండి? ఆఖరి అధ్యాయంలో చెప్పిన మాట ఏమిటంటే 4వ అధ్యాయంలో 10వ వచనంలో, అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలోనే నీ విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహుపశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దని యోనాతో చెప్పును. ఇది దేవుని యొక్క ఆక్రందన, ఇది దేవుని యొక్క మనసు, ఇది దేవుని యొక్క రియాక్షన్. దేవుడు ఎంతగా పరితపిస్తున్నాడు మానవుల పట్ల, మనుషుల పట్ల ఎంత వేదన చెందుతున్నాడు. ప్రతి మనిషి మన ఇంటి వారి కొరకు మనం ఎంత భారం కలిగి ఉన్నాం. ఏమాత్రం పుట్టినట్టు ఉందా? మన కళ్ళ ముందు నరకంలో పడద్రోయబడుతూ ఉంటే రేపొద్దున వారు చనిపోతే నరకంకి వెళ్తారు. మన కళ్ళ కనబడుతుంది కదా, బైబిల్లో కదండి. మన బంధువులు కనబడుతున్నారు కదా, వారి కళ్ళ ముందు మంటల్లో అలా ఉంటే మనం ఉంటామా? నిజంగా కనబడితే ఆ తొక్కబాకండి గోతులు పడతాం మనం ఉంటాం. అదే కదా జరిగేది. రేపొద్దున వారు ప్రభుని అంగీకరించకపోతే, రక్షణ లేకపోతే రేపొద్దున అదే నరకంలో పడుతున్నారు. మనం వారి కోసం ఏం చేసాం? అబ్బే నేను పొందుకుంటే చాలు అనుకున్నాం. నేను ఒక్కడు రక్షించబడితే చాలు, నేను ఒక్కడనే పర్లేకపోతే చాలు. వారిని తాడేసి గేలను లాగుతా అంటారా? మీరు ఏమైనా లాగుతారా? పైకి ఏమైనా లాగుతారా? ఏమైనా ట్రాన్స్ఫర్లు ఏమైనా ఉన్నాయా? ఏం చేస్తాం? మనకి ఏ భారం ఉంది? ఇంకా చలించకుండా దేవుడి వాక్యాన్ని నిన్ను ప్రేరేపిస్తుంటే, నీ కుటుంబం గురించి, బంధువుల గురించి, నీ పిల్లల గురించి, భార్య గురించి, భర్త గురించి మనం ఎంత ప్రయాసపడుతున్నాం. దేవుని యొక్క మనసు తెలియని కాదు, దేవుని మనసు ఎరిగిన వాడిగా మనం, దేవుని మనసు కలిగిన వారంగా మనకుంటే అదే భారము, అదే ఆవేదన, అదే ఆక్రందన నువ్వు పెంచలేదు, నువ్వు దానికి నీళ్లు పోయలేదు, పెరగలేదు, నువ్వేమి చేయకుండానే ఆ మొక్క పెరిగి ఒక రాత్రిలోనే అది వాడిపోతే దానికోసం నువ్వు బాధపడుతున్నావే. ఇలాంటి 120,000 మంది కుడి ఎడమలు తెలియకుండా బ్రతుకుతున్నారు. వారి జీవితం ఏమైపోతుంది అని యోనాని బట్టి దేవుడు యోనాను గద్దించి ప్రభు యొక్క రియాక్షన్ చెప్తున్నాడు. వీళ్ళ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను, కాబట్టి వీరి కొరకు నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు యోనా ఆ చివరి విషయం వెళ్ళాడు. పైగా 3 దినాల ప్రయాణం, 1 దినమే ప్రయాణించాడు. అది కూడా సగమే. 3 దినాల ప్రయాణం కదా, మీకు తెలుసు కదా, 1 దినమే వెళ్ళాడు.